ఈ ర్యామ్ 6GB ర్యామ్ తీసుకురాకుండా 8GB వేరియంట్ తీసుకొచ్చుంటే బాగుండేది. కెమెరా యాప్ లో అయితే ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడని బగ్స్ ఉన్నాయి. అసలు ఇమేజ్ ఓపెన్ అవ్వట్లేదు. కెమెరా యాప్ లో ఇమేజ్ అయితే అసలు ఓపెన్ అవ్వట్లేదు. పక్కన మీకు ఒక వీడియో ఫుటేజ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా సినారియోస్ లో మీరు ఒక 10 ఫోటోలు క్యాప్చర్ చేస్తే 7 ఫోటోలు ఓపెన్ అవ్వట్లేదు, 7 ఫోటోలు బ్లర్ వచ్చేస్తుంది. అండ్ యూస్ చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు యాప్స్ క్రాష్ అయిపోతున్నాయి. అంటే సడన్ గా యాప్ క్లోజ్ అయిపోయి ఫోర్స్ స్టాప్ అయిపోతున్నాయి. గేమ్స్ లో 90 FPS అని చెప్పి అన్నారు, కానీ ఆ ఎక్స్పీరియన్స్ 90 FPS అంత లేదు. బాగానే హ్యాండిల్ చేస్తుంది, బట్ మీరు అంత లెవెల్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. 6 Gen 4 ప్రాసెసర్ బాగుంది, కాకపోతే 6GB ర్యామ్ మాత్రం తీసుకోమాకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ముందుగా అందరికీ ఈ విశ్వావసునామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. మన సంస్కృతి ప్రకారం అయితే మనకి ఈ రోజు నుంచే ఈ నూతన సంవత్సరం మొదలైంది కాబట్టి మీరు ఈ సంవత్సరంలో అనుకున్న ప్రతి ఒక్కటి నెరవేరాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈ వీడియోలో Realme P3 ఈ మొబైల్ ని నేను కొన్ని రోజుల నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇంకొక మాట, ఈ ఫోన్ ని నాకుగా నేను కొన్ని రివ్యూ చేస్తున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ మొబైల్ ఫోన్ కావాలనుకుంటే ఇక్కడ నేను ఒక నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్ కి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. నేను కొనిన దానికంటే తక్కువ రేట్ కి ఈ ఫోన్ మీకు అమ్మేస్తాను. కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న మాత్రమే మెసేజ్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ మొబైల్ ఇది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఆఫర్ ప్రైస్ లో తీసుకొస్తున్నారో ఆ ప్రైస్ లో అయితే వాల్యూ ఫర్ మనీనే, కాకపోతే చాలా వరకు బగ్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ బగ్స్ రాలేదు, 1-2 ఉండేవి. బట్ ఇప్పుడు రీసెంట్ గా ఒక అప్డేట్ వచ్చింది నాకు. అప్డేట్ చేసిన తర్వాత ఇందులో చాలా వరకు బగ్స్ వచ్చేసినాయి. ముఖ్యంగా దాంట్లో చెప్పాల్సింది కెమెరాలో చాలా బగ్స్ ఉన్నాయి. అండ్ రెండు సిస్టమ్ మొత్తం కూడా చాలా వరకు స్లో అయిపోయింది. ఫస్ట్ నాది కూడా ఒక మిస్టేక్ ఉంది. నేను 6GB ర్యామ్ వేరియంట్ ని పర్చేజ్ చేశాను. మీరు మినిమం 8GB వేరియంట్ అయితే పర్చేజ్ చేసుకోండి. 6GB వేరియంట్ ప్రాసెసర్ కి దీని క్యాపబిలిటీ ఉంది, కానీ అది చేయాలని ట్రై చేస్తుంది, కానీ అప్డేట్ తర్వాత చాలా వరకు నాకు స్లో అయింది. వీళ్ళ బ్రాండ్ లోనే Realme Narzo 70 టర్బో ఒక ఫోన్ ఉంది, అండ్ అలానే CMF ఫోన్ 1 ఒకటి ఉంది, అండ్ Moto G85 కూడా ఉన్నాయి. ఈ 3 ఫోన్స్ దీనికి మంచి కాంపిటీటర్స్. తీసుకోవాలా వద్దా, అండ్ వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ కి ఎలా ఉంది, నేను ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం ఒకసారి అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. బాక్స్ రొటీన్ గా Realme వాళ్ళు ఎప్పుడు ఎలా తీసుకొస్తారో అలానే తీసుకొచ్చారు. చిన్న బాక్స్ ఒకటి ఉంటుంది. ఇందులో ఫోన్ కి ఒక కేస్ ఇస్తున్నారు. కేస్ క్వాలిటీ బాగుంది నాకు. అండ్ పేపర్ మాన్యువల్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఫోన్ కనబడుతుంది. ఫోన్ కి ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ తో వస్తుంది. 45W ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. అండ్ Type-C కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సిమ్ ఎజెక్టింగ్ పిన్ కూడా వస్తుంది. సో బాక్స్ కంటెంట్స్ పరంగా అయితే థమ్స్ అప్. ఏ ఒక్కటి స్కిప్ చేయట్లేదు. బడ్జెట్ లో వస్తుంది కాబట్టి అన్ని బాక్స్ కంటెంట్స్ దీంట్లో ఉన్నాయి. అండ్ ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే బడ్జెట్ లో వస్తుంది కాబట్టి మెమరీ కార్డ్ స్లాట్ ని కూడా వీళ్ళు తీసుకొని వచ్చారు. హైబ్రిడ్ స్లాట్ కాకపోతే ఇది మీరు కావాలనుకుంటే సిమ్ 2 ని సిమ్ యూస్ చేయకుండా మెమరీ కార్డ్ యూస్ చేసుకోవచ్చు. లేదా 2 సిమ్లు వాడతానుకుంటే మెమరీ కార్డ్ మనం యూస్ చేసుకోలేం. సరే, ఇవి పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకా మనం బిల్డ్ క్వాలిటీ, దీని డిజైన్ అండ్ చేతిలో కంఫర్ట్ ఎలా ఉంది వీటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, బిల్డ్ క్వాలిటీ అయితే మొత్తం పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఆబ్వియస్ గా ప్లాస్టిక్ ఫినిష్. చేతిలో కూడా మనకు అంత రిచ్ ఫీలింగ్ ఏం అనిపించదు. ఫ్రంట్ స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా P3 అల్ట్రాలో కార్నింగ్ గోల్డ్ క్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ మెన్షన్ చేస్తున్నారు, కానీ దీంట్లో స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే వీళ్ళేం మెన్షన్ చేయట్లేదు. సో బిల్డ్ క్వాలిటీ మొత్తం కూడా యావరేజ్ బిల్డ్ క్వాలిటీ. నాకు డిజైన్ మాత్రం కొంచెం ఎక్కువగా టెక్కీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ డిజైన్ బాగా ఇష్టపడతారు. అండ్ ఇది వాటర్ ప్రొటెక్షన్ తో వస్తుంది. IP69 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. మీరు 2.5 మీటర్ డిస్టెన్స్ వరకు వాటర్ లో పెట్టేసి ఒక 30 మినిట్స్ వరకు వదిలేసినా కానీ ఇది సర్వైవ్ అయ్యింది. కానీ అలాంటి పొరపాట్లు చేయమాకండి. వాటర్ డ్యామేజ్ అయితే వీళ్ళు వారంటీ ఇవ్వరు. ఇంకా చేతుల్లో కంఫర్ట్ ఎలా ఉంది అంటే ఇది 194 గ్రామ్స్ తో వస్తుంది. లైట్ వెయిట్ గా అనిపించింది. 194 గ్రామ్స్ ఉన్నట్లు అనిపించదు. 6000 mAh బ్యాటరీ కాబట్టి కొంచెం లైట్ గా హెవియర్ సైడ్ లో ఉన్నట్టు ఉండిద్ది. సింగిల్ హ్యాండ్ లో అయితే మనం యూస్ చేసుకోలేం. సరే, ఇంక ఇప్పుడు మనం ఒకసారి దీంట్లో పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ 6GB ర్యామ్ తీసుకోవడం. 6GB ర్యామ్ అయితే ఇది హ్యాండిల్ చేయలేకపోతుంది, క్లియర్ గా చెప్తున్నా. మీరు తీసుకున్నా కానీ ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. BGMI గేమ్ నేను ఇన్స్టాల్ చేసి చూసాను. 90 FPS సపోర్ట్ చూపిస్తుంది. స్మూత్ ఎక్స్ట్రీమ్ ప్లస్ వరకు సపోర్ట్ ఉంది. గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు, బట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ నాకు లాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అనేది నేను అబ్జర్వ్ చేస్తున్నా. లాబీలో మీకు కొంచెం స్ట్రక్ అవుతున్నట్టు, లాగ్స్ అవుతున్నట్లు నేను అబ్జర్వ్ చేశాను. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో Antutu స్కోర్ చెక్ చేశాను, అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ కూడా చేశాను. Antutu చెక్ చేసినప్పుడు అరౌండ్ 7 lakh దగ్గరలోకి వెళ్ళింది. వీళ్ళు మెన్షన్ చేసింది 7,50,000 ప్లస్. మంచి స్కోరే. ఈ 15,000 16,000 బడ్జెట్ లో 7 lakhs స్కోర్ చేసినట్టు మంచి స్కోరే. CPU థ్రాట్లింగ్ టెస్ట్ అయితే 91% వరకు థ్రాటిల్ అయింది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఎక్కడ ఫోన్ హీట్ అవ్వలేదు. ఫోన్ బాగా హీట్ అవుతుందేమో అనుకున్నా. MediaTek ప్రాసెసర్ అయి ఉంటే హీట్ అయి ఉండేది. బట్ Snapdragon 6 Gen 4 కాబట్టి ప్రాపర్ గానే ఆప్టిమైజ్ చేశారు. థర్మల్స్ అన్ని కూడా ప్రాపర్ గానే బ్యాలెన్స్ చేశారు. హీటింగ్ ఇష్యూస్ అయితే నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. గేమ్స్ లాంగ్ టర్మ్ లో అసలు నేను ఆడలేకపోయాను. నాకు ఆ ఎక్స్పీరియన్స్ అంత గొప్పగా కనిపించలేదు. కంప్లీట్ గా గేమింగ్ లోనే నేను కూర్చుంటాను అనుకుంటే నేను దీన్ని రికమెండ్ చేయను. ప్రాసెసర్ కి కాంపిటీషన్ ఏంటి? Snapdragon లోనే మీరు ఒకవేళ ఈ 7S Gen 3 ప్రాసెసర్స్ ఉంటాయి కదా, దీనికంటే ఒక 10-15% 7S Gen 3 ఈవెన్ బెటర్ పర్ఫార్మ్ చేయగలిగింది. సో 15-16 వేలలో ఈ ప్రాసెసర్ ని నువ్వు సజెస్ట్ చేస్తావంటే 6 Gen 4 ప్రాసెసర్ 2.3 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంది. గుడ్ ఇనఫ్ ప్రాసెసర్. అండర్ 15-17 ఈ బడ్జెట్ లో అయితే కన్సిడర్ చేయొచ్చు. డే టు డే యాక్టివిటీస్ పరంగా చెప్పు. గేమ్స్ ఆడడం పెద్దగా మాకు అదే పని కాదు, కూర్చొని ఆడుకునేది. డే టు డే యాక్టివిటీస్ కి, జనరల్ యూసేజ్ కి ఎలా ఉంది అంటే, అగైన్ నేను అదే చెప్తున్నా, చిన్న యాప్స్ మీరు ఓపెన్ చేసుకునేటప్పుడు కూడా యాప్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అంత స్మూత్ గా అనిపించట్లేదు. అన్లాక్ చేసిన తర్వాత కొన్ని యాప్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కెమెరానే తీసుకోండి, ఏదో సడన్ గా BGMI యాప్ ఓపెన్ చేయండి, UI లో కొంచెం స్ట్రక్ అవుతుంది, UI లో కొంచెం లాగ్ అవుతున్న ఫీల్ అనిపించింది. అప్డేట్ లో వచ్చిన బగ్ గా లేకపోతే నాకు అర్థం కాలేదు. అప్డేట్స్ లో వీళ్ళు ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇంకొక మంచి విషయం, ఇందులో Type-C 2.0 జనరేషన్ పోర్ట్ తో వస్తుంది. SSDs ని 1 TB SSD ని కనెక్ట్ చేసి
చూశాను హార్డ్ డిస్క్ ని, అండ్ టైప్ సి పెన్ డ్రైవ్స్ కూడా కనెక్ట్ చేసా. రెండింటిని డిటెక్ట్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ స్పీడ్స్ బాగానే ఉన్నాయి. అండ్ మంచి విషయం, హార్డ్ డిస్క్ ని పెన్ డ్రైవ్ కూడా డిటెక్ట్ చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఎక్స్ట్రా ఫీచర్స్ ఒకవేళ ఎన్ఎఫ్సి కానీ ఎయిర్ బ్లాస్ట్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే, ఎన్ఎఫ్సి ఆబ్వియస్ గా ఈ ప్రైస్ లో రాదు. ఎయిర్ బ్లాస్ట్ ఇచ్చి ఉండొచ్చు, పోకో షామీ ఫోన్స్ లో ఈ ప్రైస్ లో వస్తాయి, బట్ దీంట్లో ఎయిర్ బ్లాస్టర్ కూడా లేదు, మీరు రిమోట్ కంట్రోల్ లో కూడా యూస్ చేసుకోలేరు. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకుండా ఈ వీడియో చూసినట్లయితే, కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే నా కంటెంట్ మీకు నచ్చి వర్త్ ఉంది అని కనుక మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మనం 2 lakhs సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవ్వాలనే టార్గెట్. ఇంకా మంచి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, జస్ట్ మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి చాలు, వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా డిస్ప్లే పరంగా మాట్లాడే ముందు ఒకసారి నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్ పరంగా మాట్లాడదాం. ఇందులో 9 5G బ్యాండ్స్ తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. సిగ్నల్స్ పరంగా అయితే ప్రాబ్లం ఏం లేదు, నాకు కాన్స్టెంట్ 5G అయితే నిలబడుతుంది. 5G డ్రాప్స్ ని అబ్జర్వ్ చేయాలి. బట్ వివో ఎన్ఆర్ సపోర్ట్ అసలు వీళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఓన్లీ హెచ్డి కాల్స్ వరకే సపోర్ట్ ఇచ్చారు. వివో ఎన్ఆర్ వాయిస్ ఓవర్ న్యూ రేడియో ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఏమీ లేవు. మీరు ఒకవేళ ఎయిర్టెల్ యూస్ చేసినా, జియో యూస్ చేసినా 4G మీద వివో LTE కాల్స్ వరకు చేసుకోవడానికి ఉంది. అండ్ ఇంకా డైలర్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు గూగుల్ డైలర్ తో వస్తుంది, బట్ ఓ డైలర్ యూస్ చేస్తున్నాను నేను. మీరు ఒకవేళ కాల్స్ ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే ఓ డైలర్ యాప్ యూస్ చేయండి, అనౌన్స్మెంట్ లేకుండా మీరు కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ థీమ్ కూడా కొంచెం గూగుల్ డైలర్ కంటే ఓ డైలర్ థీమ్ బాగుంటుంది, ప్లే స్టోర్ లో మీకు అవైలబుల్ ఉండేది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా వైఫై అండ్ బ్లూటూత్ వర్షన్స్ చూస్తే, వైఫై 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ లో వస్తుంది, గుడ్ ఇనఫ్. 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేస్తుంది, అండ్ మాక్సిమం అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్స్ ని చెక్ చేసా. పైన రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్ కూడా ఉంటుంది, ఎంత స్పీడ్ లో మనం డేటాను యూస్ చేస్తున్నాం, ఎంత స్పీడ్ లో డేటాను అప్లోడ్ చేస్తున్నాం, అవి కూడా పైన స్టేటస్ బార్ లో మనకు కనబడుతూ ఉంటాయి. అండ్ ఇంకా బ్లూటూత్ వర్షన్ 5.2 సపోర్ట్ తో వస్తుంది, ఇది మిస్టేక్ అనిపించింది. బ్లూటూత్ వర్షన్ 5.3 కానీ 5.4 కానీ ఇచ్చుంటే బాగుండేది, బట్ బ్లూటూత్ లో 5.2 తో వస్తుంది. సరే ఎన్ని పక్కకు పెట్టేసి మాకు బాగా ఉపయోగపడేది డిస్ప్లే గురించి చెప్పు అంటే, నాకు బాగా నచ్చింది ఈ ఫోన్ లో డిస్ప్లే ఒకటి, బ్యాటరీ ఒకటి. 6.67 inch 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED డిస్ప్లే, ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లేనే. ఈ ఎక్స్ట్రా ఎనేబుల్డ్ క్యాపబిలిటీస్ అయితే ఏమీ ఉండవు, జస్ట్ 16.7 మిలియన్ కలర్స్ వరకు ప్రొడ్యూస్ చేయగలదు, 1 బిలియన్ కలర్స్ ప్రొడ్యూస్ చేయడం అలాంటివి కూడా ఏమీ లేవు. బేసిక్ ఫుల్ HD ప్లస్. HDR కాంటెంట్ మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు యూట్యూబ్ లో, HDR కాంటెంట్ ప్లే అవుతుంది. అండ్ వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది, అమెజాన్ ప్రైమ్ లాంటి OTT ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకుని HD కాంటెంట్ లో మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్స్ అయితే ఏమీ ఉండవు, ఆహాలో కూడా జస్ట్ HD వరకు సపోర్ట్ ఉంది. ఈ డిస్ప్లే జస్ట్ HDR10 కి సపోర్ట్ చేసిద్ది, HDR10+ సపోర్ట్ ఉండదు. HLG టెక్నాలజీ కూడా సపోర్ట్ చేసిద్ది. రెడ్స్ గానీ, డీప్ బ్లాక్స్ గానీ, అండ్ బ్లూ గ్రీన్స్ ఇవి చూపించడంలో మాత్రం పిచ్చి పర్ఫెక్ట్ ఉంది. నాకు డిస్ప్లే కలర్స్ పరంగా బాగా నచ్చింది. అరౌండ్ 15K లో మీరు ఒకవేళ మల్టీమీడియా పరంగా అంటే ఏంటి, నేను ఓన్లీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఈ రీల్స్ చూస్తానికి, పెద్దోళ్ళకి ఎవరికైనా ఇవ్వడానికి, ఇట్లాంటి పరంగా అయితే మాత్రం మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయదు. డిస్ప్లే పరంగా మాత్రం నాకు బాగా నచ్చింది. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే బెజల్స్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. స్క్రీన్ టు బాడీ రేషియో కూడా జస్ట్ 92.65% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది, అది ఇంకొంచెం పెరుగుంటే ఇంకా డిస్ప్లే బాగా కనపడేది. రెండోది ఈ బెజల్స్ తర్వాత నన్ను కొంచెం డిస్టర్బ్ చేసింది బ్రైట్నెస్. బయట అవుట్డోర్ లో చెక్ చేసుకున్నప్పుడు బ్రైట్నెస్ ఇంకొంచెం ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. 2000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో ఇస్తున్నారు, బట్ టిపికల్ బ్రైట్నెస్ 600 nits మాత్రమే. 600 nits నాట్ ఇనఫ్. నేను కెమెరాస్ శాంపుల్స్ అవి చెక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు బ్రైట్నెస్ సరిపోలేదు అన్నట్లు నాకు అనిపించింది. అండ్ ఇంకా స్పీకర్స్, ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, బట్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ లాంటిది అయితే ఏమీ లేదు. వీళ్ళ ఓ రియాలిటీ అని చెప్పని ఉంటుంది, దాన్ని మీరు యూస్ చేసుకోవాలి. స్పీకర్ క్వాలిటీ గుడ్ ఇనఫ్, ఈ 15,000లో వచ్చే అంత స్పీకర్ క్వాలిటీ అనిపిస్తుంది. మరి టూ ప్రీమియం కాదు, చాలా బాగుందని కూడా చెప్పలేం, జస్ట్ బాగుంది. అండ్ 300% వాల్యూమ్ బూస్టింగ్ కూడా ఇచ్చారు. కాకపోతే ఆ 300% పెట్టుకుంటున్నప్పుడు గేర్ వచ్చేసింది. 300% అసలు అనవసరం, బయట ఎప్పుడైనా క్రౌడ్ లో ఉన్నప్పుడు 300% యూస్ చేసుకుని అప్పుడు కూడా కొంచెం గేర్ వస్తుంది, వైబ్రేట్ అవుతున్న సెన్సేషన్ వస్తుంది. ఎలా వైబ్రేట్ అన్నాను కాబట్టి హ్యాప్టిక్స్, దీంట్లో మరి సూపర్ హ్యాప్టిక్స్ అయితే ఏమీ లేవు, జస్ట్ నార్మల్ హ్యాప్టిక్సే. కాకపోతే కొంచెం హ్యాప్టిక్ ఆప్టిమైజేషన్ బాగుంది. మీకు ఎక్స్ యాక్సిస్ లీనియర్ హ్యాప్టిక్స్ ఎలా ఉంటాయో ఆ ఫీలింగ్ తెప్పించడానికి ట్రై చేస్తుంది, కాకపోతే మంచిదే. ఇప్పుడు ఒకసారి మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మాత్రమే ఉంటుంది, అది ఒక్కటే ఉపయోగపడే సెన్సర్. 2 మెగాపిక్సెల్ బోకే సెన్సర్ వస్తుంది. ఆ బోకే సెన్సర్ జస్ట్ మీకు పోర్ట్రేట్ షాట్స్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రైమరీ కెమెరా పరంగా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయంటే, కెమెరాస్ విషయంలో చాలా ఇరిటేట్ అయ్యాను. ఫొటోస్ చక్కగా ఉన్నాయి, కాకపోతే ప్రాసెసింగ్ విషయంలో ప్రాసెసింగ్ దీనికి ఎంత ప్లస్ అంతే మైనస్. ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఫోన్ అసలు బ్లాంక్ అయిపోతుంది, ఏదో వైలెట్ కలర్ లో, పర్పుల్ కలర్ లో వచ్చేస్తుంది, అసలు ఇమేజ్ డిస్ప్లే అవ్వట్లేదు. పక్కన మీకు ఒక స్క్రీన్ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒక వీడియో ఫుటేజ్ 10 ఫోటోలు తీస్తే 7 ఫోటోస్ అలానే అవుతున్నాయి, అది కూడా పోర్ట్రేట్ షాట్స్ విషయంలో. ఎంత చక్కగా ప్రాసెస్ చేసి ఇమేజ్ అవుట్పుట్ ఇస్తుందో, ఒక్కొక్కసారి అసలు ప్రాసెస్ చేసి ఇమేజ్ ఇవ్వట్ల. దాన్ని వీళ్ళు ఎంత త్వరగా ఫిక్స్ చేస్తే అంత బెస్ట్. అండ్ కెమెరా యాప్ లో మోడ్ స్విచ్ అవుతున్నప్పుడు కూడా అంత స్మూత్ అయితే ఏమీ లేదు. అండ్ కొన్నిసార్లు యాప్ కూడా క్రాష్ అయిపోతుంది. అలా ప్రాసెస్ చేసినప్పుడు ఇందాక నేనైతే బగ్ చెప్పానో అప్పుడు కూడా యాప్ బయటకు వచ్చేస్తుంది. నాకు ఈ 15,000లో ఇంప్రెస్ అయిననే చెప్పాలి. నాకు కొన్ని సార్లు ఇంకా 25,000 రూపాయల ఫోన్ కంటే కూడా బెటర్ షాట్స్ క్యాప్చర్ చేసింది. ఆ క్రెడిట్ మొత్తం ప్రాసెసింగ్ కి వెళ్ళిపోయింది. రియల్మీ వాళ్ళు ప్రాపర్ గా ప్రాసెస్ చేశారు. కెమెరాస్ పరంగా అయితే నాకు బెటర్ అనిపించింది. అంటే నేను ఈ 16-17,000లో చెప్తున్నా. దీన్ని కంపీట్ చేయాలి అంటే అగైన్ CMF Phone 1 కానీ, Moto G85 కానీ, ఈ రెండు ఫోన్స్ దీనికంటే బెటర్ కెమెరా షాట్స్ ఇస్తాయి.
మళ్ళీ రియల్మీ నార్జో 70 టర్బోలో దీని అంత కెమెరా శాంపిల్స్ అయితే లేవు, బట్ దీంట్లో కెమెరాస్ వరకు డైలైట్ శాంపిల్స్ వరకు బాగున్నాయి. లో లైట్ లో అయితే కెమెరా శాంపిల్స్ అంత గొప్పగా నాకు అనిపించలేదు. ఇన్ఫాక్ట్ నాకు నచ్చలేదు కూడా, లో లైట్ లో అంత బాగా అయితే పర్ఫామ్ చేయట్లేదు. అండ్ ఇంకా వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ రియర్ సైడ్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫుటేజ్ కూడా బాగానే ఉంది. ఈ వీడియో రియల్మీ P3 నుంచి రికార్డ్ చేస్తున్నా, రియర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30 FPS రికార్డ్ అవుతుంది. 4K 60 FPS ఆప్షన్ లేదు, 4K 30 వరకే మాక్సిమం. డైరెక్ట్ సన్లైట్ నా మీద పడుతుంది. నా స్కిన్ టోన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ప్రైమరీ మైక్రోఫోన్ నుంచి ఆడియో అనేది రికార్డ్ అవుతుంది. వీడియో శాంపుల్ వరకు ఓకే. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కొంచెం లిటిల్ డిసప్పాయింటెడ్. 1080p 60 కానీ అట్లా ఏమీ లేదు, 1080p 30నే. ఆ ఫుటేజ్ కూడా నాకు అంత గొప్పగా ఏం అనిపించలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో రియల్మీ P3 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి 1080p 30 FPS రికార్డ్ అవుతుంది. ప్రైమరీ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. 4K ఆప్షన్ అసలు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి లేదు. మాక్సిమం 1080p 30, 1080p 60 కూడా లేదు. వీడియో శాంపుల్స్ అగైన్ ఈ ప్రైస్ లో చూసి చూడట్టు పక్కకు పెట్టొచ్చు. బట్ కెమెరాస్ ఫోటోస్ పరంగా అయితే డే లైట్ లో బాగున్నాయి. పర్లా ఈ బడ్జెట్ లో మనం కన్సిడర్ చేయొచ్చు. దట్టు ఓన్లీ డే లైట్. లో లైట్ లో మళ్ళీ బుగ్గ, అసలు లో లైట్ లో అంతేం అనిపించట్లేదు. సరే, ఇప్పుడు ఒకసారి మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 8 hours వరకు మీరు యూస్ చేసుకోవచ్చు. 6 Gen 4 నాకు ఈ ప్రాసెసర్ ప్రాపర్ ఆప్టిమైజేషన్ బ్యాటరీ విషయంలో కనపడింది. నాకు తెలిసి ఇయర్ లో వచ్చే అన్ని ఫోన్స్ లో కూడా బ్యాటరీ కంప్లైంట్ అయితే అసలు ఉండట్లేదు. బ్యాటరీ పిచ్చి పర్ఫెక్ట్ గా తీసుకుని వస్తున్నారు. 6000 mAh బ్యాటరీ నేను రఫ్ గా నాకు 7.6 hours 7.7 hours వరకు స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. మీరు 8 hours ఖచ్చితంగా వేసుకోవచ్చు ఎలా యూస్ చేసుకున్నా కానీ. ఇంకొక ప్లస్ పాయింట్ బ్యాటరీ విషయంలో బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జ్ పెట్టి గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు బ్యాటరీకి ఛార్జ్ వెళ్తుంది. అలానే బ్యాటరీ నుండి ప్రాసెసర్ కి పవర్ వెళ్లకుండా డైరెక్ట్ ఛార్జర్ నుంచే పవర్ తీసుకునిద్ది. సో బ్యాటరీ మీద ఎక్కువ ప్రెషర్ పడదు. ఒక పక్క ఛార్జింగ్ తీసుకుని ఒక పక్క ఛార్జ్ సప్లై చేయడం ఇలాంటి హెవీ బర్డెన్ పడదు. డైరెక్ట్ ఛార్జర్ నుంచి పవర్ వెళ్ళింది కాబట్టి బైపాస్ ఛార్జింగ్ మీ బ్యాటరీ లైఫ్ ని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఈ బడ్జెట్ లో బైపాస్ ఛార్జింగ్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అన్నట్లు అనిపించింది. అండ్ ఇప్పుడు ఒకసారి మనం సాఫ్ట్వేర్ అండ్ లీగల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఈ ఫోన్ రియల్మీ UI 6.0 బేస్డ్ ఆన్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ లో వస్తుంది. జాన్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఫెబ్ గానీ మార్చ్ గానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తే బాగుంటుంది. అప్డేట్ చేసిన తర్వాత కూడా ఇంకా జాన్ సెక్యూరిటీ మీదే ఉంది. అప్డేట్స్ లో కొంచెం స్లో ఉండొచ్చేమో. అండ్ అప్డేట్ పాలసీ కూడా వీళ్ళు లాంగర్ అప్డేట్ పాలసీ ఏమి ఇవ్వట్లేదు. 2+3 years అప్డేట్స్ ని ప్రామిస్ చేస్తున్నారు. అంటే Android 17 వరకు అప్డేట్ అయింది. సెక్యూరిటీ అప్డేట్స్ ఇంకొక సంవత్సరం ఎక్స్ట్రా వస్తాయి. 3+3 ఇచ్చుంటే బాగుండేదేమో, బట్ 2+3 years అప్డేట్స్ తో వస్తుంది. స్కిన్ వీటి పరంగా అయితే ఈ రియల్మీ UI 6.0 అంటే ఈ ఎయిర్ గెస్టర్స్ ఉంటాయి అండ్ కొన్ని కస్టమ్ ఫీచర్స్ ఉంటాయి. వాటి పరంగా అయితే మీరు ఒక 15,000లో ఉండే ఫీచర్స్ అన్నట్లు మీరు అనుకోరు. ఒక 20,000 రూపాయల ఫోన్ వాడుతున్నట్లన్నా అనిపించింది. అంటే ఫీచర్స్ ఏమీ తగ్గించలేదు, అన్ని ఫీచర్స్ ని ఇచ్చారు. అలా అని మళ్ళీ నేను ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇవన్నీ యూస్ చేసుకుంటా అంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే దీంట్లో లేదు. అండ్ కస్టమ్ ఫీచర్స్ ఏవైతే యాప్ లాక్, ప్రైవేట్ సేఫ్, హిడెన్ యాప్స్, హిడెన్ ఫోల్డర్స్ అండ్ కీప్యాడ్ మీద నెంబర్ కొడితే హిడెన్ ఫోల్డర్ లోకి వెళ్ళడం ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. రెస్ట్ ఇంకొకసారి ఫైనలీ సర్వీస్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ రియల్మీ సర్వీస్ సెంటర్ మీకు అవైలబుల్ ఉంటాయి. బట్ రిమోట్ ఏరియాస్ లో కొంచెం కష్టమేమో. మీరు ఈ ఫోన్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకొని ఆ తర్వాత దగ్గర ట్రై చేయండి. రైట్ నౌ ఇది ఓవరాల్ గా రియల్మీ P3 గురించి నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్. నేను ఆల్రెడీ వీళ్ళ కమ్యూనిటీలో మెన్షన్ చేశాను బగ్స్ అన్ని కూడా. ఒకవేళ అప్డేట్ వస్తే మాత్రం ఆల్రెడీ బగ్స్ ఫేస్ చేసే వాళ్ళు అప్డేట్ చేసుకోండి. సరే, ఫైనల్లీ దీంట్లో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అని మాట్లాడితే డిస్ప్లే దీనికి ఫస్ట్ థింగ్ నాకు బాగా నచ్చింది. 2 IP69 వాటర్ రెసిస్టెన్స్ అది కూడా నాకు బాగా నచ్చింది. మూడోది బ్యాటరీ. ఈ మూడు నాకు బాగా ప్లస్ లో అన్నట్లు అనిపించింది. ఇంకా మైనస్ లోకి వస్తే ఫస్ట్ థింగ్ కెమెరా UI లో చాలా బగ్స్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా వీళ్ళు ఫిక్స్ చేయాల్సి ఉంది. 2 ఈ ర్యామ్ 6GB ర్యామ్ తీసుకురాకుండా 8GB వేరియంట్ తీసుకొచ్చుంటే బాగుండేది. 6GB అయితే నడవదు మనకి. ఈ ఫోన్ చాలా లాగ్ అవుతుంది కూడా. 6GB మీరు తీసుకుంటే ఖచ్చితంగా డిఫికల్టీ ఫేస్ చేస్తారు. మూడోది UI లో కూడా కొంచెం ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేయాలి. నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అనిపించలేదు UI లో. ఇవి వరకు వీళ్ళు కొంచెం సార్ట్ అవుట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి 17,000 రూపాయల్లో నువ్వు నాకు ఈ ఫోన్ సజెస్ట్ చేస్తావు అని అడిగితే నేను 15,000 అయితే దీనికి మ్యాక్స్ అని చెప్తాను. అందులోనూ 6GB 128GB 15,000 మ్యాక్స్. 15కి మించి ఒక రూపాయి కూడా పెట్టక్కర్లేదు. మీరు ఒకవేళ 16,000లో తీసుకోవాలనుకుంటే 8GB 128GB 16,000కి 8GB వేరియంట్ వస్తే తీసుకోండి. 6GB వేరియంట్ మాత్రం పొరపాటును కూడా కొనొద్దు. బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే దీనికి CMF Phone 1 బట్ దానికి ఛార్జర్ రాదు. Moto G85 అండ్ వీళ్ళ బ్రాండ్ లోనే రియల్మీ నార్జో 70 టర్బో. అందులో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఈవెన్ బెటర్ ఉండిద్ది. సో ఇది ఓవరాల్ గా ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి ఇంకా మంచి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.